ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరోసారి చుక్కెదురైంది. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్కు మరో 2 వారాల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్టుగా కోర్టు తెలిపింది. దీనికి సంబంధించి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది, అప్డేట్ ఏంటి? రాజేశ్వర్, మొత్తం మీద కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనపడడం లేదు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులోనూ అదేవిధంగా కింది స్థాయి కోర్టులో కూడా అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పలు బెయిల్ పిటిషన్లన్నిటి కూడా తిరస్కరణ గురి కావడం కూడా జరిగింది. తాజాగా అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో ఆయనకు కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీని వచ్చే నెల 3వ తారీఖు వరకు కూడా పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులన్నిటి కూడా జారీ చేయడం కూడా జరిగింది. దీంతో కేజ్రీవాల్ తిహార్ జైల్లోనే గడపాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. ఢిల్లీలో కొన్ని రకాల సమస్యలన్నిటి కూడా ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేయకుండా మొండి పట్టుదలతో కేజ్రీవాల్ పదవిలోనే కొనసాగుతున్నారు. అయితే రాజ్యాంగంలో దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ అనేవి కూడా ఉండకపోవడం వలన సీనియర్ మంత్రి బాధ్యతలన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కూడా క్యాబినెట్ సమావేశాలన్నింటి కూడా జరగలేదు. అంటే ముఖ్యమంత్రి లేకుండానే సమావేశాలన్నింటి కూడా జరుగుతున్నాయి. కీలకమైన నిర్ణయాలన్నింటి కూడా తీసుకోవడం సాధ్యం కావడం లేదు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేజ్రీవాల్కి సంబంధించిన జ్యుడిషియల్ కస్టడీ అనేది మరొక 2 వారాల పైన పొడిగించడం అనేది కూడా ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఢిల్లీ లీకర్ స్కామ్లో భాగంగా 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డట్లుగా తమ దగ్గర ఆధారాలన్నింటి కూడా ఉన్నాయని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలపడంతో కోర్టు దీన్ని ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. మొత్తం మీద కూడా ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ అనేది కూడా చోటు చేసుకుని ఉంది. కేజ్రీవాల్ పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలన్నింటి కూడా ఉన్నాయి. హవాలా మార్గం ద్వారా ఆయన డబ్బులు తీసుకున్నారు. దాన్ని ఎలక్షన్ ఖర్చుల కింద ఆయన వినియోగించడం కూడా జరిగిందని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కేజ్రీవాల్కి సంబంధించి కస్టడీ అనేది కూడా 3వ తారీఖు వరకు కూడా నడుస్తుంది. దాంతోపాటుగా కేజ్రీవాల్కి సంబంధించిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపైన కూడా వాదనలు ఏంటి కూడా జరిగాయి. అయితే ఈ 100 కోట్ల రూపాయల కిక్ బ్యాక్స్ అనేవి కూడా ఆయాచిత లబ్ధి చేకూర్చడంలో భాగంగా కేజ్రీవాల్కి అందాయని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తోంది. అయితే తనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి కూడా కేజ్రీవాల్ చెప్తూ వస్తున్నాడు. ఇవన్నీ కూడా పూర్తిగా అబద్ధాలని చెప్పేసి ఈడీ తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు తెలియజేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా అరవింద్ కేజ్రీవాల్ పాత్రకు సంబంధించి ఇప్పటివరకు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని కాగ్నిజెన్స్లోకి తీసుకొని నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టుకు తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఇటు మనీష్ సిసోడియాతో కలిపిన ఈ మనీ లాండరింగ్ ఉల్లంఘనకు పాల్పడ్డాడని చెప్పేసి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధానంగా ఆరోపిస్తుంది. సో మొత్తం మీద కూడా కేజ్రీవాల్ మరికొద్ది రోజుల పాటు జైల్లోనే కొనసాగే అవకాశం కూడా ఉంది. ఇటు సిబిఐ కేసు అదేవిధంగా ఈడీ కేసు 2 కేసుల్లో కూడా ఆయన జైల్లోనే కొనసాగుతున్నారు. సో ఏ విధంగానైనా బయటకు రావచ్చు అని చెప్పేసి భావించిన కేజ్రీవాల్కు తాజా నిర్ణయంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది కూడా తలెత్తిందని చెప్పొచ్చు. రాజేశ్వరి, అయితే వరుసగా చుక్కెదురవుతూనే వస్తూ ఉంది. మరి పాలనాపరమైన చుక్కులోనే ఎదురయ్యే అవకాశం ఉందా? కేజ్రీవాల్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి ఏమైనా తీసుకొచ్చారా? అయితే కోర్టు వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. సాధారణంగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి తన పదవికి రాజీనామా చేస్తారు. జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ఇదే మనీ లాండరింగ్ యాక్ట్లో భాగంగా ఒక కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఈడీ ఆయనను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆయన నేరుగా గవర్నర్ కార్యాలయానికి వెళ్ళి తన యొక్క రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. ఆ తర్వాత పార్టీలో సీనియర్ నేతకు బాధ్యతలేంటి కూడా అప్పగించారు. కానీ కేజ్రీవాల్ మాత్రం మొదటి నుంచి కూడా రాజీనామా చేయడానికి ససేమిరా కూడా అంటున్నారు. అయితే ఆయన తను ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారో ఉంచండి, కానీ తన పదవి నాకు రాజీనామా చేసేదేమి కూడా లేదు. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడిన కుట్ర కాబట్టి దీన్ని ఎదుర్కొనేందుకు తాను అన్ని విధాలుగా న్యాయ పోరాటం చేస్తాను, చివరికి న్యాయమే గెలుస్తుంది, తను నిర్దోషిగా బయటకు వస్తాను అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా ఇప్పుడు ఢిల్లీలో వాటర్ క్రైసిస్ కానీ ఎలక్ట్రిసిటీ క్రైసిస్ కానీ లేకపోతే ఇతరత్ర సమస్యలన్నీ కానీ కేవలం ప్రస్తుతం 2 మంత్రులపైనే భారమంతా కూడా పడింది. సౌరవ్ భారద్వాజ్, అతిషి వీళ్ళిద్దరు మాత్రమే దీనికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నారు. ముఖ్యంగా ఈ మురికివాడలు ఏవైతే ఉన్నాయో స్లమ్ ఏరియాలో తాగునీటి కొరత అనేది కొంత ఎక్కువగా ఉంది. అటువంటి సమస్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉండి క్యాబినెట్ మీటింగ్ అనేది కూడా నిర్వహించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు అటువంటి సమావేశాలు ఏవి కూడా నిర్వహించడం సాధ్యం కూడా కావడం లేదు. అయితే ఒక నెలలో అసెంబ్లీ సమావేశాలంటే కూడా జరగాల్సి ఉన్న నేపథ్యంలో మరి కేజ్రీవాల్ అప్పటికైనా బయటకు వస్తాడా లేదా అనేది కూడా చూడాలి. అయితే రాజీనామా చేసేందుకు మాత్రం కేజ్రీవాల్ ససేమిరా కూడా అంటున్నారు. రాజేశ్వరి.